నందమూరి బాలకృష్ణ గారు కెరీర్‌లో ఎన్ని సినిమాలు చేసినా, ఎన్ని బ్లాక్ బస్టర్‌లు అందుకున్నా 'ఆదిత్య 369' సినిమాను బీట్ చేసేది రాదు. ఎందుకంటే ఆ టైప్ సైన్స్, పౌరాణికం, మాస్ అంశాలను మేళవించిన సినిమా అప్పటి వరకు రాలేదు. ఆ తర్వాత కూడా రాలేదు. ఒకవేళ ఒకరిద్దరు ఆ ప్రయత్నాలు చేసినా ఫలితమైతే లభించలేదు. అలాంటి సినిమాకు సీక్వెల్ వస్తుంది అంటే ఎవరు వద్దంటారు చెప్పండి? ఎందుకంటే ఆ రోజుల్లో మన సినిమా పవర్‌ను దేశవ్యాప్తంగా చాటి చెప్పినటువంటి సినిమా అది. ఇప్పుడైతే ఏకంగా ప్రపంచవ్యాప్తంగా అవుతుందనుకోండి. అందులో ఎటువంటి సందేహం లేదు. 'ఆదిత్య 369' సినిమాకు సీక్వెల్‌గా 'ఆదిత్య 999 మ్యాక్స్' అనే సినిమా చేస్తా అని బాలకృష్ణ గారు చాలా ఏళ్ల క్రితమే ప్రకటించేశారు. తొలుత సింగీతం శ్రీనివాస్ గారు ఈ సినిమాను హ్యాండిల్ చేస్తారని వార్తలు వచ్చాయి. అయితే ఆయన కాదు వేరే దర్శకుడి కోసం పని చేస్తారని చెప్పారు. ఆఖరికి నేనే సినిమాను హ్యాండిల్ చేస్తానని బాలకృష్ణ కూడా ప్రకటించారు. త్వరలో సినిమా ప్రారంభం కూడా అని చెప్పారు. కానీ సినిమా ఇప్పటి వరకు మొదలు కాలేదు. ఈలోపు ఆ సినిమాతోనే బాలయ్య వారసుడు మోక్షజ్ఞ ఇండస్ట్రీలో వస్తారనే వార్తలు కూడా వచ్చాయి. అయితే ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో మోక్షజ్ఞ తొలి సినిమా అనౌన్స్ కావడంతో ఇక 'ఆదిత్య 369' సీక్వెల్ ఇప్పట్లో రాదని ఫిక్స్ అయిపోయారు. అయితే ఇప్పుడు బాలయ్య కొత్త విషయం చెప్పుకొచ్చారు. ఈ సినిమా సీక్వెల్ కథ సిద్ధమైపోయిందని తెలిపారు. తాను సంగీతం శ్రీనివాసు కలిసి ఒక్క రాత్రిలోనే కథను సిద్ధం చేశామని తెలిపారు. త్వరలోనే సినిమాను మొదలు పెడతామని కూడా చెప్పారు. అయితే ఈ సినిమాకు దర్శకత్వం ఎవరనే వివరాలైతే ఆయన చెప్పలేదు. చూస్తుంటే బాలయ్యనే డీల్ చేస్తాడేమో అనిపిస్తుంది. ప్రస్తుతం ఆయన 'అఖండ 2' తాండవం సినిమా షూటింగ్ దశలో ఉన్నారు. అదయ్యాకే ఈ ఏడాదిలోనే 'ఆదిత్య 999 మ్యాక్స్' అనౌన్స్ చేస్తారని సమాచారం అయితే అందుతుంది. మరి చూడాలి ఈ సినిమా ఎప్పుడు పట్టాలెక్కుతుంది, ఎప్పుడు కార్యరూపం దాల్చుతుంది అనేది. ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బుక్‌లో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్‌ని గట్టిగా కొట్టండి.